నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఈరోజు క్వశ్చన్ అవర్ లో మనం మాట్లాడే అంశం జెన్జీ మరో ఉద్యమాన్ని చేపట్టబోతోంది. సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా నిరసనలకు జెన్జీ పిలుపునిచ్చిందా అంటే ఎస్, ఆ విధమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మరలా జెన్జీ ఉద్యమం చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, అప్పట్లో ఏవైతే డిమాండ్లు చేసిందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రులతో కలిసి జెన్జీ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఆ చర్చలకు సంబంధించి ఇప్పటికీ కూడా ఆ డిమాండ్లు నెరవేరలేదు. ఉద్యమకారులపై కేసులు పెట్టడం సంబంధించి కావచ్చు, ఆ కేసులను ఉపసంహరించుకునే అంశానికి సంబంధించి కావచ్చు, జెన్జీకి కొన్ని హామీలు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ హామీలను పట్టించుకోవట్లేదు. ఆ హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది జెన్జీ ఆరోపిస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి మరలా మరొక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం. సెప్టెంబర్ 5న ఉద్యమం చేపడతాం. పెల్లెట్ గన్స్ ప్రయోగానికి సంబంధించి కూడా మాకు ఇప్పటి వరకు జవాబుదారీ ఏంటి అనేది చెప్పలేదు. విద్యార్థులపై పోలీసుల కాల్పులకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎందుకు ఆ అంశాలను ఇప్పుడు మాట్లాడట్లేదు, ఆ అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదనేది వారు వినిపిస్తున్న ప్రధాన డిమాండ్. సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా మరో ఉద్యమాన్ని చూడబోతున్నామా, కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ అంశంపైనే మనం చర్చిద్దాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఆప్ నుంచి హేమ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. హేమ గారు, మస్తాన్ రావు గారు, నమస్కారం. హేమ గారు, అంటే రకరకాల అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాం. వారు మేము కొన్ని డిమాండ్లు వారి ముందుంచాం. ఆ డిమాండ్లకు ఆ రోజు వాళ్ళు ఓకే చెప్పారు. కానీ ఈ రోజు ఆ డిమాండ్ల సాధనలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇక మరొక ఉద్యమమే మాకు మార్గంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 5న ఉద్యమం చేయబోతున్నాం అంటూ జెన్జీ ప్రకటించింది. సో ఎలా చూస్తున్నారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్తే. ఈ రోజున అంటే మభ్య పెట్టింది అనే చెప్పాలి. పార్లమెంటు సమయం కాబట్టి అప్పుడు ఉద్రిక్తంగా ఉంది. సో వాళ్ళని కంట్రోల్ చేయడం ఎలా చేయాలి అని అర్థం కాకపోయేసరికి ఆ రోజున వచ్చేసి ప్రగల్భాలు అంటారా, లేకపోతే కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ప్రజల దృష్టిని కానీ విద్యార్థులను అక్కడి నుంచి వెళ్ళిపో అనడానికి చెప్పలేక, సో ఆ రోజున వచ్చేసి మేము మీ వాగ్దానం నెరవేరుస్తామని చెప్పారు. మరి ఎందుకు వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్ లోకి వచ్చినప్పుడు ఒక రాజీనామా చేశాడు అంటే తను వచ్చేసి తన అంటే ఉద్యోగ బాధ్యత, కానీ సిగ్గు లేకుండా వచ్చేసి ఆయనను వచ్చేసి ఇంకా సన్మానించడం అలాంటివి ఎందుకు జరుగుతున్నాయో అని అర్థం కావట్లేదు. అంటే ఏం చెప్పదలుచుకున్నారో తెలియలేదు. ఇంకొక విషయానికి వస్తే ఈ రోజున మళ్ళీ ఖచ్చితంగా జెన్జీ ఇప్పుడు విద్యా మీద వాళ్ళు వచ్చేసి సర్వేలు అని చెప్పి నిర్వహించినప్పుడు, ఇప్పుడు యూపీలో కానీ అటు సైడ్ పోయి చూసినప్పుడు ప్రజలతో అంటే బీజేపీ నాయకులు బీజేపీ వాళ్ళ లీడర్లు కొడుతున్నట్టుగా మనం కొన్ని చూసినాం. అంటే ఈ రోజు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఉంటావు, లేకపోతే బాగా డెవలప్ అయింది అంటావు. మరి ఈ సర్వే అనేది ఒక స్కూళ్ళ మీద చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు నువ్వు ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏమున్నది? నిజంగానే దాంట్లో అవకతవకలు లేవు అనుకున్నప్పుడు ప్రజల సొమ్మును వచ్చేసి ఈ రోజు ప్రభుత్వ స్కూల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల సొమ్ముతోనే కదా, ప్రజల ట్యాక్సులతోనే కదా ఎవరైనా వెళ్ళి చూసే అధికారం ఉంది. సో అక్కడ వెళ్ళేటప్పుడు సో ఏంటిది వాళ్ళని వచ్చి ఆ ప్రైవేట్ అంటే పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నారనో లేకపోతే ఇంకేదో అన్నో అని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు పిల్లల్ని డిస్టర్బ్ చేసే దాంట్లో వెళ్ళట్లే కదా. ఒకవేళ వెళ్తే మార్నింగ్ టైంలో వెళ్తున్నారు, ఆఫ్టర్నూన్ టైంలో క్లాస్ టైంలో అయితే వాళ్ళు వెళ్ళి డిస్టర్బ్ చేయట్లేదు. మరి ఎందుకు ఈ విధంగా చర్య తీసుకున్నారు? ఇప్పుడు కూడా ఖచ్చితంగా జెన్జీ యువత అనేది బయటకు వస్తారు. 5వ తారీఖు చేసేటప్పుడు కూడా అక్కడ ఈ ప్రభుత్వాలు ఏ విధంగా చేయబోతున్నాయి అంటే వీళ్ళు ప్రభుత్వానికి అంటే ఎగనిస్ట్ గా చేస్తున్నారని చెప్పేసి ఈ రోజున దిమాకి నక్సలైట్స్ అన్నారు. అంటే హేమ గారు ప్రతి అంశానికి ప్రతి దానికి కూడా ఉద్యమమే మార్గం కాదు. ఉద్యమంతోనే కాదు, కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా కూడా ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రతిదానికి ఉద్యమం చేస్తేనే మా హక్కులు లేదంటే మేము అనుకున్నది సాధ్యమవుతుంది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అన్నిటికీ ఉద్యమాలే సరైన వేదికలు అంటారా? ఉద్యమం చేసే వరకు పరిస్థితులు వస్తున్నాయంటారా? ఈ రోజున ఉద్యమం చేస్తే తప్ప దాని మీద చర్య తీసుకోవట్లేదు కదా. అందుకే కదా ఏ ప్రభుత్వంలో లేనంతగా ఈ రోజు వ్యతిరేకత బీజేపీ ప్రభుత్వానికి ఉంది కాబట్టే కదా. ఒకప్పుడు ఉద్యమాలు నార్మల్ గా చేసేవాళ్ళు, కానీ ఈ రోజున విస్తృతంగా ఇంతమంది చేస్తున్నారు. వ్యతిరేకత తెచ్చుకున్నది ఎవరు? చేసేలాగా చేసింది ఎవరు? ఏ వ్యవస్థ పనిచేస్తుందండి? ఒక్క వ్యవస్థ పేరు చెప్పండి. ఒక్క వ్యవస్థ కరెక్ట్ గా పనిచేస్తుందని చెప్పండి. విద్యా వ్యవస్థ చేస్తుందా, లేకపోతే
ఏంటిది మన హెల్త్ వ్యవస్థ పనిచేస్తుందా, రోడ్డు వ్యవస్థ పనిచేస్తుందా, నితిన్ గడ్కరీకి మీరు వచ్చేసి చాలా వచ్చినాయి. ఓ మచ్చు చేస్తున్నారు అన్నారు. ఎక్కడికక్కడ రోడ్లు కూలిపోతున్నాయి. ఎక్కడ వాళ్ళు ఏం చేశారు ఒక్కసారి వాళ్ళ డేటా అంతా చెప్పమని చెప్పండి. ఒక్కొక్క దానికి ఒక 1 కిలోమీటర్ రోడ్ వేస్తే దానికి ₹1,00,00,000 అని చెప్పేసి ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక 10 కోట్లు ఖర్చు అయితే దానికి ₹1,00,00,000 లెక్క చెప్పేసి 100 కోట్ల స్కాములు చేస్తున్నారు ప్రతి దాని మీద. మొన్నటికి మొన్న ఒక చిన్న పేపర్ యా హేమ గారు సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. హేమ గారు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మస్తాన్ రావు గారు వినిపిస్తుందా? యా మళ్ళీ వస్తాను హేమ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. మస్తాన్ రావు గారు, జెన్జీ ఒక ఉద్యమం చేసింది, కేంద్ర మంత్రి పదవి నుండి ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించారు. ఆ తర్వాత ఇరుపక్షాలు కూర్చున్నాయి, మాట్లాడుకున్నారు. ఆ సమస్యకు సంబంధించి కొన్ని డిమాండ్లను వీరు కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందుంచారు. ఆ డిమాండ్లను నెరవేర్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంది. మా డిమాండ్లను నెరవేర్చలేదు, మేము కోరింది కూడా పెద్ద కోరికలేం కాదు, ఎవరైతే ఆ ఉద్యమకారులు ఉన్నారో వాళ్లపై కేసులను ఎత్తివేయాలి, ఎవరు ఆదేశించారు కాల్పులకు అనే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి అనేది వాళ్ళ డిమాండ్. సో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు అంశాలపై దృష్టి సారించట్లేదు అనుకోవాలి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కూడా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మనము యాక్చువల్గా జెన్జీ అని ప్రస్తావిస్తున్నాం, కానీ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆర్టీఐ వాళ్ళ మీదను, అదేవిధంగా కొంతమంది ఈ విధంగా యూత్ ఈ విధంగా ఉంటున్నారనే దాని మీద బొద్దింకల్లాగా వ్యవహరిస్తున్నారు, పరాన్న జీవుల్లాగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద మే 16వ తారీఖున కాక్రోచ్ జనతా పార్టీ ఆలోచించింది. ఆ తర్వాత మనం చూసాం నీట్ ఎగ్జామ్ కి సంబంధించి లీక్ అవటం, దానికి సంబంధించి నిరసన ప్రదర్శనలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపట్టిన పరిస్థితి. జూలై 20వ తారీఖున మనం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఏ విధంగా జరిగింది, లాఠీ చార్జీ, పెల్లెట్స్ గన్స్ వినియోగం, వాళ్ళందరూ కూడా కొంతమంది పోలీసులతో సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి యువత మీద దాష్టికాలు చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో జూలై 25వ తారీఖున ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ ఉందో, అంతకుముందు సెంట్రల్ ఎడ్యుకేషన్ సెక్రటరీని తొలగించినా కూడా వాళ్ళు ఎవరు కూడా దాంతో సర్దుబాటు చేసుకోలేదు, వాళ్ళ ఉద్యమం కొనసాగించారు. అందుకని 25వ తారీఖు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అది కూడా ఏంటి, ఏదో చేయలేక ఇంత డిఫెన్స్ లో పడ్డ ఎన్డీఏ సర్కారు ఈ విధంగా రాజీనామా చేయించింది. కానీ అది రియలైజేషన్ లో రాజీనామా అనేది కూడా కాదు. ఎందుకంటే ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఏ విధమైన గౌరవ మర్యాదలు, సన్మానాలు చూశారు, అవన్నీ కూడా యువతలో ఒక విధమైన అసంతృప్తిని, మళ్ళీ ఆగ్రహాన్ని కలిగించాయి. సో వాళ్ళ డిమాండ్లు ఏంటి, అయినా చూస్తూ ఊరుకున్నారు. వాళ్ళ డిమాండ్లు ఏంటి, ప్రధానంగా ఎవరైతే ఈ నీట్ ఎగ్జామ్ కారణంగా చనిపోయారో దేశవ్యాప్తంగా దాదాపు 22 మంది దాకా ఉంటారు, వాళ్ళకి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా నీటికి సంబంధించి, అదే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించి, అదేవిధంగా సిబిఎస్ఈకి సంబంధించి ఈ యొక్క విద్యా సంస్కరణలు ప్రక్షాళన అనేది తేవాలి, జాతీయ స్థాయిలో ఈ విధమైన మార్పులు చేయాలి. ఇవన్నీ కూడా ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయి. అదేవిధంగా 22 మందికి చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం, కేసులు ఏదైతే పెట్టారో వాళ్ళ మీద దుర్మార్గంగా కేసులు పెట్టారు, లాఠీ చార్జీలు చేశారు, వాళ్ళ యొక్క కెరీర్ కి ఇబ్బంది, కాబట్టి ఇవన్నీ కేసులు తొలగించాలనేది ఈ పాయింట్. ఆ తర్వాత కాలంలో ఏంటంటే అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రకటన చేశారు వాళ్ళ మీద, నరేంద్ర మోడీ గారు కూడా, ఏంటి వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు, అన్ని కూడా ఎత్తేస్తామని. కానీ ఆ కేసులు ఎక్కడా కూడా ఎత్తివేయటం లేదనేది ఈ రోజు జెన్జీ యువత చెబుతున్న పరిస్థితి. జనతా పార్టీ కూడా దానికి సంబంధించి. మస్తాన్ గారు, మీరు చెప్తున్నట్టుగా విద్యా వ్యవస్థ అనేది దేశంలో ఏ విధంగా ఉంది, విద్యా వ్యవస్థలో ఏ విధమైన మార్పులు రావాలి, ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయి అనే అంశాలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉన్నాయి. అంటే కొన్ని స్కూల్స్ లో మౌలిక వసతులు కూడా లేకుండా పోతున్నాయి, మౌలిక వసతులు లేని పరిస్థితి నేటికి ఉంది. అంటే 80వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్న స్వతంత్ర భారతావనిలో నేటికి కూడా ప్రాథమిక విద్య అని రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ఆ ప్రాథమిక విద్యను అందిపుచ్చుకునే దగ్గర కనీస మౌలిక వసతులే ఈరోజు భావి భారత పౌరులు పొందలేకపోతున్నారు, విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. అంటే ఎలా చూడాలి? అంటే ఇది ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి కాదు, ఒక రాజకీయ పార్టీని ప్రశ్నించడం కాదు, మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు చిన్న చూపే చూసాయా విద్యా వ్యవస్థకు సంబంధించి? ఖచ్చితంగా అవి ఇప్పుడు మనకేంటంటే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క వేగాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేయలేకపోతుంది. వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో ఈ విధంగా పశువుల పాకల్లో ఇంకా ప్రాథమిక విద్యకి సంబంధించిన స్కూల్స్ నిర్వహిస్తున్నారు, ఏంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, టీచర్ల
రాకపోవటం ఏంటి, అసలు ఒక విద్యార్థుల్ని యానిమల్స్ గా చూస్తున్నారన్నది కూడా కామెంట్ చేసింది. అవును. ఇప్పుడు మనకి జైపూర్, రాజస్థాన్ దగ్గర జైపూర్ రాంపురా కన్వర్పురా ఆ విలేజ్ పేరు, అక్కడ ప్రైమరీ స్కూల్ కి వెళ్తే అక్కడ ఏం జరిగింది, జనరల్ గా ఇలా వెళ్ళటం అనేది అధికారికంగా సరైన విధానం కాకపోవచ్చు, కానీ ఒక యువతకి దేశానికి చెందిన యువతలో భాగమైన వాళ్ళు ఆయా గ్రామాల్లో ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఉన్నాయి, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి దృష్టికి తేవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కదా. కానీ వాళ్ళ మీద దాడులు జరిగాయి. వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు, ఇది భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది అనేది సిజేపీ ఆరోపిస్తా ఉంది. అక్కడే కాదు, మీకు మహారాష్ట్రకి సంబంధించి ఇంకా చాలా చోట్ల అజ్మీరు, జోధ్పూర్, ఉదయ్పూర్ వీళ్ళందరి దగ్గర కూడా ఏమంటున్నారంటే మా గ్రామాలకు రండి, మాకు మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. మీరు అన్నట్టు స్వతంత్రం 1947లో వచ్చి ఈరోజు 80 ఏళ్ళు దగ్గర దగ్గర గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా మనం ఆ స్థితిలో ఉన్నాము. ఇట్లాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో విద్యను అభ్యసిస్తున్నారు ప్రాథమిక పాఠశాలల్లో కూడా అనేది నిజంగా అందరూ సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం. నేను అనేది ఏంటంటే రాజస్థాన్ లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడైతే అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇంకా స్కూల్స్ ఈ సిజేపీ వాళ్ళు వచ్చి ఎలివేట్ చేసేదాకా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేశ ప్రజల్లో ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఏం చేస్తున్నారు మరి ఆ ప్రజాప్రతినిధులు? ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో ఇంకా ఈ అవినీతికర విధానాలు లేకపోతే వాళ్ళ సంపాదన మీద వాటి మీద దృష్టి సారిస్తున్నారా? విద్యా వైద్యం అనేది రాజ్యాంగం అందరినీ కల్పించమంది కదా, ప్రాథమిక హక్కుల్లో కూడా చేర్చారు కదా. సంక్షేమం గాని, విద్య గాని, వైద్యం గాని మనం అందరికీ పౌరులకి నిర్బంధ విద్య కూడా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలా పశువుల పాకల్లో ఇంకా స్కూల్స్ నిర్వహణ అనేది ఎంతవరకు కరెక్ట్? సో అంటే ఏం జరుగుతుంది, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి చాలా గ్రాస్ రూట్ లెవెల్లోకి యువత కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళకి మద్దతు పలుకుతా ఉన్నారు. ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలండి, ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే బీజేపీకి ఎన్డీఏ సర్కార్కి దిశానిర్దేశం చేస్తుంది అనుకుంటా ఉన్నారో, మోహన్ భాగవత్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రశ్నించడం తప్పు కాదు, నిరసన తప్పు కాదు, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో అది ఒక సరైన విధానం, నిరసన తెలియజేసే వాళ్ళని మనం ఎగనిస్ట్ గా శత్రువులుగా చూడకూడదు అనేది కూడా ఆయన సందేశం ఇచ్చారు. మస్తాన్ రావు గారు ఇక్కడ సెప్టెంబర్ 5 ఒక స్పెషల్ డే గా మనందరం జరుపుకుంటూ ఉంటాం. ఆ సెప్టెంబర్ 5నే టార్గెట్ చేస్తున్నారు. మీరు చెప్తున్నట్టు గ్రౌండ్ రూట్ లోకి వెళ్ళటం, ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా దేశ ప్రజలను తాకేలా, దేశ ప్రజలకు ఒక వివరణ కలిగించేలా కాక్రోచ్ జనతా పార్టీ అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? ఈ సెప్టెంబర్ 5 ఎంచుకోవటం వెనక వ్యూహం ఏమై ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే సెప్టెంబర్ 5 అనేది మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో ఉందని అది గురు పూజోత్సవం. సో అది రాధాకృష్ణన్ ఎవరైతే మనకి విద్యావేత్తగా ఉన్నారో, రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా చేసిన ఆయనకు సంబంధించిన జన్మదినాన్ని మనం ఇక్కడైతే టీచర్స్ డే గా జరుపుకుంటాం. సో అదొక ఇదిగా ఎంచుకున్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి విద్యావేత్తగా ఉన్న వ్యక్తి ఏదైతే పుట్టినరోజు ఉందో దాన్ని వీళ్ళు ఎంచుకొని ప్రజల్లోకి తిరిగి మళ్ళీ ఉద్యమం అంటే నా ఉద్దేశం ఇక్కడేదో లాఠీ చార్జీలు చేయాలనో వాళ్ళందరినీ అలగదొక్కాలన్నది కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్న ఏదైతే మౌలిక సదుపాయాలు కూడా కల్పన అనేది సాధ్యం కావట్లేదో, ఎందుకంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తా ఉంది, కానీ ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. ఇంకా అలాంటి వచ్చినటి పరిస్థితులు ఉన్నాయి అనేది వాళ్ళు ఎలివేట్ చేయడానికే ఇది ఎంచుకున్నారనేది నేను అనుకుంటా ఉన్నాను. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఈ ఉద్యమం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే జార్ఖండ్ లో చూసాం, అక్కడ సక్సెస్ అయ్యారు. కేరళలో కూడా మొన్న ఎల్ఎల్బి రీవాల్యుయేషన్ అయితే అక్కడ కూడా విద్యార్థులు ముందుకు వచ్చారు. అసలు తమిళనాడులో అయితే వాళ్ళ ముఖ్యమంత్రి నీట్ ఎగ్జామ్ మాకే ఇవ్వండి, మీరు నిర్వహించద్దని చెప్పేసి మొన్న అమిత్ షా గారు కూడా రిప్రజెంటేషన్ చేశారు. సో మన ఆంధ్రప్రదేశ్ లో వస్తేనేమో డిఎస్సి కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్పిరేషన్ గా డిఎస్సి మీద ఉద్యమం చేస్తా ఉంటున్నారు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే కనుక యువతలో అసంతృప్తి మరింత పెళ్లిబీకే అవకాశాలు ఉన్నాయనేది నేను చెప్తాను. రైట్. హేమ గారు, అంటే మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు విద్యా వ్యవస్థ దేశానికి చాలా బలం, విద్యా వ్యవస్థపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది, ఆ విద్యా వ్యవస్థ కోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఓవైపు వాళ్ళ డిమాండ్లు, ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన డిమాండ్లు నెరవేర్చుకోవడంతో పాటు గ్రాస్ రూట్ లో అంటే క్షేత్రస్థాయిలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, విద్యా వ్యవస్థకు సంబంధించి దేశం ఎంత వెనకబడిపోయింది అనే ప్రయత్నం చెప్తున్నారు. ఇక్కడ ఒక కేంద్ర ప్రభుత్వాన్నే కాదు రాష్ట్ర ప్రభుత్వాల గురించి కూడా మాట్లాడుకుంటే
ప్రతి ప్రభుత్వము బడ్జెట్ కేటాయిస్తుంది. ఆ బడ్జెట్ లో కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వరకు చూస్తే ప్రతి రాష్ట్రము కూడా విద్యా వ్యవస్థకు బడ్జెట్ తగ్గిస్తూ వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటారు? ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఉందా? కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తుతున్న అంశాలతో అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్యా వ్యవస్థపై దృష్టి సారించాల్సిన సమయం ఆసనమైందంటారా? ఖచ్చితంగా అండి. అది చెయ్యట్లేదు కాబట్టే ఈ రోజు ఇన్ని ఉద్యమాలు వస్తున్నాయి. సో చెయ్యాల్సిన అవసరం ఉంది. మనకి బాధ్యతగా మన రాజ్యాంగం ఎంతో మంది పోరాడిన తర్వాత మనం వచ్చిందండి. మనకు స్వతంత్రం ఎక్కడ వచ్చింది? ఇప్పటికీ రాలేదు కదా. ఒక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా కల్పించిన దాంట్లో ఉన్నదాన్నే మనం నెరవేర్చలేకపోతున్నాము. ఈ పార్టీలు ఉండి ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నాను. ఆ చిన్న విషయాన్ని కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోతున్నాం అంటే మనకి ఎక్కడ స్వతంత్రం వచ్చింది? ఎన్ని పోరాటాలు చేసిన తర్వాత ఈ రోజున ఈ విద్యా వ్యవస్థ మీద ఇంకా ఈ రోజు కూడా ఎందుకు వచ్చేసి పెత్తనందారులు ఏంటిది ఒక కార్పొరేట్ సంస్థలు వచ్చేసి దీన్ని ఎందుకు రూలింగ్ చేస్తున్నాయి అని చెప్పేసి అడుగుతున్నాం. విద్యా వ్యవస్థ మీద ఈ రోజు ఎందుకు బీజేపీ పార్టీ వచ్చేసి పోయి ఆ ఎంక్వైరీ అనేది ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మస్తు చేసినాం సూపర్ చేసినాం అని చెప్తున్నారు కదా. బీజేపీ నాయకులు వచ్చి ప్రతి దాంట్లో చెప్తా ఉంటారు. మరి ఇప్పుడు అవన్నీ బయటపడకుండా ఉండడానికే కొట్టిపిస్తున్నారా? ఎందుకు వచ్చేసి వ్యతిరేకిస్తున్నారు? బీజేపీ లీడర్లతో ఎందుకు కొట్టిస్తున్నారు? ఈ రోజున వచ్చేసి విద్యా వ్యవస్థ దరిద్రంగా ఉన్నదని ప్రతి ఒక్క దగ్గర మనం చూస్తున్నాం. ఈవెన్ మన తెలంగాణలో కూడా వచ్చేసి 2000 స్కూళ్ల వరకు మూతబడ్డాయి అని చెప్పేసి మనకు తెలుసు. సో ఇప్పటికైనా ఎక్కడ పోయిన సంవత్సరం నేను రాజేంద్ర నగర్ లో కూడా ఇక్కడ కూడా నేను కొన్ని స్కూళ్ళకు పోయినప్పుడు పోయినసారి ఎలా ఉన్నాయో ఈసారి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉన్నాయి. అంటే ఎక్కడ మీరు డెవలప్మెంట్ ఎక్కడ ఉన్నది? మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తా అన్నది ఎక్కడ? మామూలు ఉన్న స్కూల్లోనే మరమ్మతులు చేసేసి వాటికి ఏం కావాలో కనీసం వసతులు ఇవ్వలేకపోతే ఎందుకండి? బెంచులు ఉండట్లేదు, టీచర్లు ఉండట్లేదు, మంచినీళ్ళు ఉండట్లేదండి. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి. ఈ విధంగా ఉంటే మరి ఎక్కడ బడ్జెట్ పెంచుతున్నాము, మేము ఇస్తున్నాము ఏంటిది విద్యా వ్యవస్థను వచ్చేసి నా చేతుల్లో పెట్టుకొని సూపర్ గా చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. మొన్నటికి మొన్న చూసుకుంటే 97 జీవో రద్దు అనే దాంట్లో కూడా ఏంటిది శక్తి అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చి పాలిటెక్నిక్ పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేది కూడా. సో ఇలాంటి విషయాలు చూసుకుంటా ఉంటే ఈ రోజున విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది కాబట్టి దాన్ని బయటికి రాకుండా కేంద్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి, ఇటు సైడ్ వచ్చేసి మన స్టేట్ ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయి. రేపు జరగబోయేది చెప్పండి సార్. హేమ గారు, మీరు చెప్తున్నట్టుగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ నిరసనల పేరుతో మరొక ఉద్యమానికి సిజేపీ పిలుపివ్వటం, కాక్రోచ్ జనతా పార్టీ అంటే సెప్టెంబర్ 5న ఒక ఉద్యమం చేయబోతున్నాం, మా డిమాండ్లు నెరవేర్చలేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మరొకసారి సంప్రదింపులు జరుపుకోవాలి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ ప్రతిదానికి ఉద్యమం అంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది సమాజం నుంచి మరొక వాదన కూడా వినిపిస్తుంటుంది కదా. సార్ ఈ రోజున వాళ్ళు వాగ్దానాలు ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో ఫస్ట్ వాళ్ళు చెప్పుకుంటూనే వచ్చారు, మీరు చేసేది కరెక్ట్ కాదు, ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ 89 సార్లు లీకేజ్లు అయినాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నప్పుడే వాళ్ళు వినప్పుడే వచ్చేసి ఉద్యమం అనేది చేసిరు తప్ప వాళ్ళు ముందు నుంచేసి ఉద్యమాలు చేయలేదు, చెప్పుకుంటూ వచ్చినాయి. మరి ప్రభుత్వాలు ఎందుకు మమ్మల్ని ఏం చేస్తారు అనే దాంట్లో ఏంటిది వాళ్ళు కాక్రోచులు అనడము, ఈ రోజు దిమాకి నక్సలస్ అనే దాంట్లో చెప్తున్నారు. మరి ఈ రోజున వచ్చేసి వాళ్ళే ఏ వ్యవస్థ కూడా కరెక్ట్ గా లేనందుకే కదండి ఉద్యమం అనేది నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2005లో వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ విద్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా వచ్చేసి వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళ మీద కేసులు పడినప్పుడు కూడా కనీసం ఎవరి మీద కేసులు పెట్టొద్దు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు. మరి ఈ రోజున వచ్చేసి కేసులు ఎత్తేస్తామని చెప్పేసి ఇప్పటిదాకా కేసులను ఎందుకు ఎత్తేయలేదు? ఈ రోజు రేపు జరగబోయే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా ఏం చేసిరో అనేది మనం చూస్తున్నాం. మరి ఇప్పటిదాకా వాళ్ళ మీద కేసులు ఎందుకు వచ్చేసి తీసేయలేదని అడుగుతున్నాం. ఇంకొకటి రేపు 5వ తారీఖు వీళ్ళు జరగబోయే దాంట్లో కూడా ఇంకేం చేస్తారంటే ఏ కళ్ళద్దాలు పట్టుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడికక్కడ ఏది మన ఎయిర్పోర్ట్లలో కానీ లేకపోతే రైల్వే స్టేషన్ లో బస్ స్టేషన్ లో వీటి మీద ముందస్తు జాగ్రత్తతోని వీళ్ళు వచ్చేసి దిమాకి నక్సలెట్స్ కానీ లేకపోతే అర్బన్ నక్సలెట్స్ అని ఇంకేదో తీవ్రవాదులు అన్నట్టుగా కేసులు బుక్ చేసి ఏ విధంగా చేయబోతున్నారు అంటే వాళ్ళ దిమాకులు ఎట్లుంటాయంటే ఒకేసారి 3 కేసులు అంటే ఒకటేమో ఢిల్లీలో ఉంటది, ఒకరు యూపీలో ఉంటది, ఇంకొకటి వచ్చేసి మధ్యప్రదేశ్ లో ఒకేసారి 3 కేసులు వేసి 3టికి ఒకేసారి అటెండ్ అవ్వాలి అన్నట్టుగా వీళ్ళుగా ఈ విధంగా కేసులు పెట్టబోతున్నారు. ఇది తప్ప వీళ్ళకి చేత కాదు. ఈ రోజు ఉద్యమాలు జరుగుతున్నాయంటే మన హక్కు, మన ట్యాక్స్లకి మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఆ వ్యవస్థలు ఏది చక్కగా లేదు కాబట్టి ఈ రోజు వచ్చేసి సిజేపీ అనేది లేకపోతే జంజీ ఉద్యమంలో జరుగుతున్నాయి. సో ఇది వీళ్ళు ఈ రోజున ఉద్యమాన్ని తీసుకొచ్చారంటే ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఖచ్చితంగా వచ్చేసి రేపు రాబోయే రోజులలో కూడా ఉద్యమం చేస్తేనే వీళ్ళు వచ్చి మారే టైప్ లో ఉన్నారు కాబట్టి 100% ఉద్యమం అనేది కరెక్టే అని చెప్పేసి మేము చెప్తున్నాం. రైట్. మస్తాన్ రావు గారు, ఇప్పుడు
దేశంలో ప్రశ్నించే వాళ్ళందరినీ దిమాగీ నక్సల్స్ అంటూ ఉన్నారు. దిమాగీ నక్సల్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు దిమాగీ నక్సల్స్ అనాల్సి వస్తుంది, ప్రశ్నించటం పాపం అవుతుందా శాపం అవుతుందా అంటూ కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? సార్ ఇందాక నేను చిన్న సార్ ఇప్పుడు టీచర్స్ డే అనేది నేషనల్ వైడ్ గా జరుగుతుందండి. అవును. వీళ్ళ యొక్క శాంతియుత అంటే వీళ్ళు ఏం పిలిపిస్తున్నారంటే మీరు అన్నట్టు ఉద్యమం అది ఆగ్రహ వేశాలతో కాదు, ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మాకు వాటిని నెరవేర్చకపోవడం వల్ల మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం అనేది పాయింట్. వాళ్ళు ఇచ్చిన దానిలో కూడా ఉంది. మరి దాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని అనుమతిస్తుందా లేదా గతంలో అలాగే జూలై 20వ తారీఖు జరిగినట్టు జరుగుతుందనే చూడాలి. రెండోది దిమాగీ నక్సల్స్. యాక్చువల్ గా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు మావోయిస్ట్ పార్టీని యాక్చువల్ గా టైం బౌండ్ పెట్టి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్, ఎందుకంటే 1960s లో దశకంలో మనకి వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైంది ఏది మావోయిస్ట్ ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని అంటే ఒక 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు ఉన్న ఉద్యమాన్ని వాళ్ళు కోకటి వేళ్లతో సహా పెకలించేసామని ప్రకటించారు. అలా అన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఈ అర్బన్ నక్సల్స్ అనేది గతంలో బీజేపీ చెప్తా ఉండేది. మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి గారు దిమాగీ నక్సల్స్ అన్నారు. అర్బన్ నక్సల్స్ అంటే ఏంటంటే అర్బన్ ఏరియాస్ లో ఉంటూ ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తా ఉంటారో వాళ్ళని అర్బన్ నక్సల్స్ గా గతంలో వర్గీకరించిన పరిస్థితి. అంటే మస్తాన్ గారు, ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే ఒక చిన్న సబ్మిషన్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అటు చిదంబరం లాంటి వాళ్ళు తమను తాము దిమాగీ నక్సల్స్ గా ప్రకటించుకున్నారు ప్రధాని అనగానే, కానీ పోరాటాలు చేయడానికి మాత్రం ప్రతిపక్ష పార్టీలు ముందుకు రావట్లేదు. సరే, రాహుల్ వెళ్లారు, పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, అక్కడే ఉండి పట్టుబట్టడం జరిగింది. కానీ దిమాగీ నక్సల్స్ అనగానే ఇప్పుడు సిజేపీ ఒక ఉద్యమానికి పిలుపునిచ్చే వరకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఏం చేస్తుంది, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, దేశంలో ఉన్న సమస్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ప్రజలు వాళ్ళకు బాధ్యత అప్పగించారు కదా, ఆ బాధ్యతను నిర్వర్తించాలి కదా ప్రధాన ప్రతిపక్షంగా. ఖచ్చితంగా అండి, మీరు చెప్పేది నేను గత డిబేట్ లో కూడా చెప్పాను. యాక్చువల్గా గతంలో మన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి సంఘాలు కానీ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్ గా ఉండేవి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్ఏ కూడా యాక్టివ్ గా ఉన్న పరిస్థితి, బీజేపీకి ఏబీవీపీ ఉండేది. సో ఏదైతే ఇప్పుడు నీటికి సంబంధించి విద్యార్థి సంఘాలు అంటే అన్నింటినీ అంటల్లా వాటిలో ఆ కాన్సన్ట్రేషన్ లోపించిందో లేకపోతే వాళ్ళు ముందుకు రావట్లేదో ఉద్యమానికి కానీ నిలదీయటానికి కానీ కార్పొరేషన్ పార్టీ పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే ఇది, ప్రధాన ప్రతిపక్ష వైఫల్యంగానే నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన చిదంబరం గారు ఫ్యాషన్ గా ప్రకటించవచ్చు ఏంటి, నేను దిమాగీ నక్సల్నే అని. ఏంటి ఇక్కడ గ్రౌండ్ ఎవరు రావట్లేదు కదా. అవును, మీరు అదే మెరుపు ధర్నా ప్రధానమంత్రి గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మెరుపు ధర్నా అయితే చేశారు. కానీ మీ వైఫల్యం అంటే ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మెన్నకుండిపోయిందో అప్పుడే యువత బయటకు వచ్చింది. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి, ఎవరు రక్షించే పరిస్థితుల్లో లేరు అని గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వచ్చిందని చెప్తాను. రేపైనా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇవన్నీ కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా విద్యార్థులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, యువత ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుక అధికార పార్టీలో కానీ ప్రతిపక్షంలో కానీ కనుగొనకపోతే కనుక ఖచ్చితంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనతో ముందుకొచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ హేమ గారు. మొత్తంగా సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికైతే జెన్జీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని డిమాండ్లను విధించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత జరిగిన కాల్పులకు సంబంధించి, పెట్టిన కేసులకు సంబంధించి, ఎందుకు అసలు పోలీసు కాల్పులు జరపాల్సి వచ్చింది, దానికి ఎవరు అనుమతి ఇచ్చారనే డిమాండ్లు అయితే వినిపించింది. ఆ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మరో ఉద్యమానికి అయితే పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.